హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రాత్రి 10 దాటిపోయింది. అయినా ఇందాక పావుగంట క్రితం కాఫీ తాగాను, బ్రూ కాఫీ. అయితే అక్కడ చూడండి, మా వాడు అక్కడ పడుకున్నాడు. చూడండి, అది వాడి బెడ్. ఎప్పుడు అక్కడే పడుకుంటాడు మ్యాక్సిమం. కనీసం దగ్గర తీసుకెళ్ళి చూపిస్తా ఉండండి. నా బెడ్ కిందే ఉంటుంది వాడి బెడ్డింగ్ అంతా. వాడికి ఎప్పుడు పైన పడుకోవాలని చూస్తాడు, కానీ నేను ఎప్పుడు ఎలా చేయను వాడిని. ఎందుకంటే పడిపోతాడేమని అదో టెన్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్నం పెట్టాను వాడికి, అన్నము వాటర్ పెట్టా, అక్కడేమో పాలు కనిపిస్తుంది, ఆ కార్నర్లో పాలు. కొద్దిగా కోడిగుడ్డు వేసుకొని అన్నం అన్నాడు పొరటు. నాకు కాఫీ తాగిన తర్వాత శనగపిండి తెచ్చాడు మా బాబు, మా అబ్బాయి. 10 అవుతున్నా సరే ఎందుకన్నా క్రేజీ ఫ్యాన్స్ ఆఫ్ మిరపకాయ బజ్జీ. అయితే ఈ చలి వాతావరణానికి ఏమంటానండి, 4 రోజుల పాటు వరుసగా ముసురు. ఈ టైం అప్పుడు స్వీట్ కార్న్ తిన్నా ఉడకబెట్టుకొని అతడి పకోడీ కానీ, మసాలా పకోడీ కానీ, ఏమైనా స్నాక్స్. మిఠాయి షాప్లో ఉండేటువంటి హాట్ ఉంటుంది స్పైస్గా, అది కత్తిలా ఉంటుంది ఇప్పుడు తినాల్సి వస్తే. చక్కెర కానీ, జంతికలు కానీ, దేవాలు అన్నీ కూడా అదిరిపోతుంది ఈ టైం అప్పుడు తింటే. సరేక ఇప్పుడు నెలకి టేస్ట్ ప్రకారంగా నాకేంటంటే నాన్ వెజ్ ఒక ఎత్తు అయితే, ఎందుకండి ఇదొకటి ఏంటంటారు, ఇది మొహమాట లేకుండా మిరపకాయ బజ్జీలండి, కమ్మటి బజ్జీ. పొడిగా అంటే సన్నటి మిరపకాయలు, అవి ఫ్రెష్గా ఉన్నాయి. అయితే సన్నగా మజ్జిగ చీల్చేసి శనగపిండి, సోడా ఉప్పు, కారం, మామూలు ఉప్పు వేసి బాగా తిప్పేసి మజ్జిగ చీలికలా చేసి మిరపకాయ బజ్జీకి ఆ శనగపిండి కూడా అందులోకి వెళ్ళేటట్టు చేసి అట్లాగా స్పైస్గా చేసుకొని, అదిగోండి నిమ్మకాయ బద్ద పిండుకొని తింటానండి. ఇంకా వేసుకోవచ్చు, వాము వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు. ఓపిక ఉంటే అన్నీ జరిగిపోతాయి. అదండి, నాకు మీ వీడియోస్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నేనైతే చాలామందివి ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూసి లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ కూడా చేస్తుంటాను. అండ్ ఒక్కోసారి చాలామందిని అడిగాను, నాది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని అడిగేదాన్ని. ఇప్పుడు ఆపేసాను. బట్ ఎనివే, నాకు రావాల్సిన సబ్స్క్రైబర్స్ వస్తారండి. ఒక ఊపు అందుకుందంటే ఏప్రిల్ మాత్రం దంచి కొట్టేసిందండి. సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ 1,00,000 దాటిపోయిన ఒక దెబ్బన. అండ్ సబ్స్క్రైబర్స్ చెప్పలేము, వరుస పెట్టి తాడ అనుకుంటా ఒక ప్రవాహంలాగే వచ్చేసింది. సరే, ఇక భగవంతుడి దయ. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమండి, ఇన్ని కోట్ల మంది జనాల్లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, నచ్చకుండా ఉంటుందా? సరే, అయితే నాకు చాలా పనులు, కొన్ని ఇంపార్టెంట్ పనులు కూడా ఉన్నాయి, ఫోకస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. మేబీ భగవంతుడు కొంచెం ఇక్కడ ఫ్లో తగ్గించి అన్నాడు పాటేస్తున్నాడా ఏంటి అని అనిపిస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీతో షేర్ చేస్తుంటే, స్పెండ్ చేస్తుంటే, నా ఇద్దరు పిల్లలు నాకు ఎప్పుడు మనసులోనే ఉంటారు. నా బ్రౌనీ బాబు ఎప్పుడు కూడా నా మనసులోనే ఉంటాడు. కానీ వన్ ఆఫ్ ది దాని ఏమంటారు,
నాకు ఆనందాన్ని ఇచ్చేది మీరు. ఓకే. సో ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్, పదాలతో నోటితో చెప్పేటివి అది మంచిగా నేను ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి సందర్భాలు, ఈ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అది ఈ టైం అప్పుడు మిరపకాయ బజ్జీ తింటుంటే మీకు చెప్పడం ఏంటి, అది ఆనందం. ఆనందం పొంగిపోతుంటే మిరపకాయ బజ్జీ చేసుకునేంత ఓపిక వచ్చేసింది. ఇదిగోండి ఇలా ఫస్ట్లో సరిగ్గా వచ్చేది కదా మిరపకాయ బజ్జీ, సరిగ్గా కాలేదు కూడా కాదు, అలా కూడా కాదండి. అసలు ఇలా దింపితే మిరపకాయ పిండి జారిపోతూ ఉండేది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకునే కన్సిస్టెన్సీ, మరీ పలసగా ఉండకూడదండి, మరీ చిక్కగా కూడా ఉండకూడదు. కొంచెం దీనికి సెట్ అయ్యే విధంగా ఉంటుంది. పిండి బజ్జీని వాడితే 2-3 సార్లు ట్రిప్పులు ముంచి మధ్యలో చీలిక కంపల్సరీ, అందులో పిండి ఎంటర్ అవ్వడం కూడా కంపల్సరీ. సన్న పలసగా ఫస్ట్ ఒక బాండీలో వేసి ఒకసారి వేగాక నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి పిండిలో ముంచి ఇదే 4-5 సార్లు, లేకపోతే 1-2-3 టైమ్స్ ముంచి ఉంటేనే ఇలా వచ్చి ఉంటుంది సన్నటి మిరపకాయ బజ్జీ. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.